మేలుకరంగా మీరు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభునామని ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రపంచంలో క్రైస్తవులు అత్యధిక జనాలు. ప్రపంచంలో అన్ని దేశాల్లో జరుపుకుంటే క్రైస్తవులే ఎక్కువ జనాలు. కానీ మన భారతదేశంలో ఒక హిందువుడు క్రీస్తును అంగీకరించి క్రీస్తును ఆహ్వానిస్తూ జీసస్ను అనుకుంటున్నారు మన భారతదేశంలో. కానీ అమెరికా దేశంలో మరి ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువగా క్రిస్టియన్స్, క్రైస్తవ సహోదరులు. కానీ వాళ్ళు కొంతమంది హిందూ దేవుణ్ణి అల్లాని ఆరాధిస్తున్నారు. అది ఎందుకని అలా ఆరాధిస్తున్నారు, అలాగా జరగడం కారణం ఏంటి? మరి భారతదేశంలో అయితే ఒక హిందువుడు క్రిస్టియన్ నమ్మకంలో రేసం ఉంది. జీవం గల దేవుడు, శక్తివంతమైన దేవుడు కనుక క్రీస్తు ఆరాధనలో కొంత రేసం. కానీ క్రిస్టియన్ అయి ఉండి అమెరికాలో కొంతమంది మరి అల్లాని హిందూ దేవుడిని మరి ఎందుకు ఆరాధిస్తున్నారు, ఎందుకు పూజిస్తున్నారు, అది నాకు వచ్చిన నా డౌట్. ప్లీజ్ చేస్తాను. I just want to add this comment before I translate that. There's a myth among Indians that all the Americans are. This question is coming from that point. So what he is saying is that so in India we are mostly Hindus and we are accepting Christ and we are changing our lives. People are accepting Christ. We are Hindus and we are believing in Christ. But whereas in America, which is supposed to be all Christian country, I see some people are becoming Hindus, some are becoming Muslims. What is the reason for that? Why is it happening? Why are so-called Christian country people are becoming Hindus and it's a neo religion, new age movement and all? I think that's an inaccurate question. Accurate and perceptive of the state of the American church. His question is accurate and perceptive of the American church. అంటే ఈ ప్రశ్న చాలా he's sharing his observation that America losing God's